ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ అనాహతాబ్జ నిలయ అన్నటువంటి నామాన్ని మనం గత వారం చెప్పుకున్నాం. ఈసారి కూడా మనం చెప్పుకుంటున్నాం. అనాహుతము అనగా హృదయ చక్రం. హృదయం పవిత్రంగా లేదు, హృదయం శక్తివంతంగా లేదు, దుర్బలంగా ఉన్నది, అనేక వికల్పాలతో ఉన్నది. ఈ వికల్ప సంకల్పాలతో ఉన్నటువంటి హృదయాన్ని ఎలా శక్తివంతం చేసుకోవాలి, ఎలా పవిత్రీకరించుకోవాలి, దానికి ఈ యొక్క నామమే మనకు సరైన సమాధానం చెప్తున్నది. అనాహతాబ్జ నిలయ. ఈ అనాహుత చక్రంలో నివసించున్నటువంటిది జగన్మాత. అనాహత అబ్జ నిలయ. అనాహుతం అంటే హృదయము, అబ్జం అంటే కమలము, నిలయ అనగా నివసించున్నది. 8 బీజాక్షరములు కలిగినటువంటి ఈ యొక్క నామం చాలా సర్వోత్కృష్టమై మానవ జీవితాన్ని ఏ విధంగా పవిత్రీకరించుకోవాలో ఈ నామం తెలియజేస్తుంది. ప్రతిరోజు నిత్య పూజ, అనుష్ఠానం, జపం, ధ్యానం వలన హృదయం చాలా పవిత్రీకరించబడుతుంది. సనాతన ధర్మం ఇలా చెప్తుంది, శక్తిని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళెప్పుడూ అశక్తులుగా లేరు, వాళ్ళెప్పుడూ నిర్భయులుగానే ఉంటారు. వారికి భీతి అనేటువంటిది ఉండదు, భయం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే భయాలకే భయాన్ని గొలిపించే అమ్మను పూజిస్తున్నారు. అలాంటి వాళ్ళకు భయం ఎందుకు ఉంటుంది? అలాంటి వాళ్ళకు ఏ ఆపదైనా కూడా ఎలా వస్తుంది? ఒకవేళ ఆపదలు, కష్టాలు ఏమైనా వస్తే అవన్నీ అమ్మ వారి హృదయాన్ని సంస్కరించడానికి పెట్టే పరీక్షలుగానే భక్తులు భావిస్తారు. ఈ పరీక్ష వలన నన్ను తల్లి సంస్కరించాలనుకుంటుంది, నేను ఇంకా సరైన సంస్కారం పొందలేదు, నన్ను ఇలాగా నా సహనాన్ని కానీ, నా ఓర్పుని కానీ, నా భక్తిని కానీ, జ్ఞానాన్ని కానీ, నా హృదయంలో ఉన్నటువంటి కల్మషాలను ఇంకా నశింపజేసేందుకోసం ఈ రకాల పరీక్షలని పెడుతుందని భావిస్తారే తప్ప నాకెందుకు ఇదంతా చేశారన్నటువంటి ఆలోచన భక్తునికి రానే రాదు. ఏ కోసాన్ని కూడా భక్తునికి అలాంటి ఆలోచన రాదు. అనాహతాబ్జ నిలయ అన్నటువంటి నామంలో సనాతన ధర్మాన్ని గురించి విదేశీయులైనటువంటి కొంతమంది ఇలాగా మాట్లాడుతున్నారు. మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఒక పండితుడు ఇలా చెప్తున్నాడు, ప్రపంచంలో ఋగ్వేదానికి ముందు మరొక గ్రంథం లేదు అంటున్నారు. అది మనందరికీ తెలిసిందే. వారందరూ కూడా పరిశోధనలు చేసి ఋగ్వేదానికి ముందు మరొక గ్రంథం లేదు అని చెప్తున్నారు. స్టోడర్ అనేటువంటి ఇంకొక శాస్త్రవేత్త ఇలా చెప్తున్నారు, సమస్త జ్ఞానాలకు ఆది అంతాలు వేదాలే అంటున్నారు. ఇది ఇంకా చాలా బాగుంది. సమస్త జ్ఞాన విజ్ఞానాలకు ఆది అంతాలు వేదాలే అంటున్నారు. వేదానికి ఆది ఉన్నది కానీ అంతం లేదు. అందువల్ల అపూర్వమైనటువంటి ఈ యొక్క ధర్మాలను మానవ జాతి క్షేమానికి, మానవ హృదయంలో ఉండేటువంటి కల్మషాలను నశింపజేసుకునేందుకు సనాతన ధర్మం పూజాది సంస్కారాలను వినియోగించింది. ఈ పూజలు ప్రతిరోజు చేసేందుకు ఈ నవీన కాలంలో టైం ఎందుకు లేదు? ఉన్నది. ఎంత బిజీగా ఉంటే కూడా పూజ చేసేదానికి టైం లేదంటే మాత్రం నాకు నమ్మలేకపోతుంటాను. ఎందుకంటే అన్ని పనులు చేసేందుకు మనకు టైం ఉంటుంది, పూజ అనేటప్పటికి మాత్రం మనకు టైం ఉండదు. కాబట్టి ఆ పూజ వల్ల ఏమవుతుందంటే మనసు చాలా ప్రశాంతమవుతుంది, హృదయం చాలా నిబ్బరాన్ని పొందుతుంది.
ఎంత కష్టం వచ్చినా ఓర్చుకోగలిగేటువంటి శక్తి కలుగుతుంది. తొందరపాటు, దురుసుతనం, నోటి దురుసుతనం ఇవన్నీ తగ్గిస్తుంది. దైవ పూజ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. చేసే మీ అందరికీ తెలియదే ఉంది, నేను చెప్పనక్కర్లేదు. ఆ దైవ పూజ ప్రతినిత్యం ఎవరైతే రుద్రాభిషేకం, లలితాంబిక సహస్రనామ కుంకుమార్చన, ఒకవేళ ఇవన్నీ ఇంత పెద్దగా చేసుకోలేకపోయినా కనీసం సప్తశ్లోకి దుర్గా మంత్రాలు, ఖడ్గమాల పారాయణం, లలితా సహస్రనామ పారాయణం చిన్నవైనా కనీసం చేసుకోగలిగితే ఎప్పుడు లక్ష్మీ కళతో కళకళలాడుతూ అమ్మ ఉన్న ఇల్లు భోగభాగ్యాలకు నిలయమని మీరే చెప్తారు. ఏ గృహంలో అమ్మ పూజ జరుగుతూ ఉంటుందో ఆ గృహం తిన్నా తినకపోయినా, అది చిన్న ఇల్లు అయినప్పటికీ ఆ ఇంట్లో మనకేంటి తక్కువ, అమ్మ ఉన్నది మనకేం తక్కువ లేదు, అమ్మ ఉన్నంతవరకు మనకేది తక్కువ లేదనేటువంటి అంత సంతోషం కలుగుతుంది. అలాంటి సంతోషాన్ని, నిత్యతృప్తిని తల్లి తప్ప మరెవ్వరూ ప్రసాదించలేరు. ఏ సంపదలు కూడా దాంతో సాటిగావు. ఏ సంపదలు, ఎన్ని కోట్ల సంపదలు ఉన్నప్పటికీ ఎప్పుడు అశాంతితో, ఎప్పుడు మానసికమైనటువంటి క్షోభతో ఇలాగా ఉన్నప్పుడు ఆ హృదయం చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నది. ఆ హృదయ కమలంలో అనాహతాబ్జ నిలయ, అమ్మకు నిలయమైనటువంటి ఆ కమలంలో ఇవన్నీ తెచ్చిపెట్టాం. కోపం తెచ్చిపెట్టాం, అహంకారం తెచ్చిపెట్టాం, ఏమేం పెట్టకూడనటువంటివన్నీ తెచ్చి అక్కడ పెట్టాం. అందువల్ల కష్టపడుతున్నాం, అందువల్ల దుఃఖపడుతున్నాం. ఎప్పుడైతే ఆ హృదయంలో పవిత్రమైనటువంటి దుర్గాంబిక పాదార విందాలను, లలితాంబిక పాదార విందాలను హృదయ పద్మను ఉంచుకోగలుగుతున్నామో జీవితం అంతా శక్తిమయం, శాంతిమయం అవుతుంది. దైవానుగ్రహ సంపద మనకున్నంత వరకు ఎన్ని ఆపదలు వచ్చినా వాటన్నిటినీ చిరునవ్వుతో ఎదుర్కోగలిగేటువంటి శక్తి, ధైర్యం ఏ హృదయంలో తల్లి ఆశీనురాలై ఉంటుందో ఆ హృదయంలో తల్లి వారికి ప్రసాదిస్తుంది. తల్లి ప్రసాదించేటువంటి ధనం శక్తి, ఆత్మశక్తి, మనోశక్తి. ఆ శక్తిని శుద్ధ విద్య అంటారు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే అంటూ దుర్గను ప్రార్థిస్తున్నాం. సర్వరూపాలలో ఉన్నటువంటి ఓ తల్లి నీకు నమస్కారము అని చెప్తున్నాం. గొప్పదైనటువంటి ఆత్మశక్తిని ప్రసాదించమని, గొప్పదైనటువంటి సంకల్ప శక్తిని ప్రసాదించమని తల్లిని వేడుకుంటున్నాం. ఆత్మవంతులుగా, జ్ఞానవంతులుగా, శుద్ధ హృదయం కలిగిన వాళ్ళు, కపటం, మోసం, నటన ఇలాంటి గుణాలు లేకుండా మంచి సంపదల్ని, దైవీ సంపదలను ప్రసాదించమని తల్లిని వేడుకుంటున్నాం. అసలు ప్రతి మంగళవారం కూడా మీరు రాహుకాల పూజ చేసుకోండి, మీకు చాలా శుభం కలుగుతుంది. శుక్రవారం నాడు రాహుదోషాలను, కేతుదోషాలను, అనేక రకాల గ్రహదోషాలను నశింపజేసేటువంటి దేవి లలితాంబికాదేవి. అనంతమైనటువంటి ఆకాశంలో గ్రహ నక్షత్ర మండలాల రాశులన్నిటినీ కూడా అధివసించి వాటన్నిటినీ తన కొనగోటితో నడిపేటువంటి శక్తిని ఎప్పుడైతే పూజిస్తూ ఉన్నారో ఆ దినం ఒక నేతి దీపాన్ని వెలిగించి ఎర్రని దాసాని పూలతో కానీ, లేదా తెల్లని పుష్పాలతో కానీ, లేదా పసుపు వర్ణం చామంతి పువ్వులతో కానీ ఇలాగ అమ్మవారిని పూజించడం చేత ఈ రాగద్వేషాదులు నశించి హృదయం చాలా పవిత్రమై జయసిద్ధిని ప్రసాదిస్తుంది, శత్రుబాధలను తొలగిస్తుంది, అన్ని రకాలైనటువంటి శుభాలను అనుగ్రహిస్తుంది. గృహంలో సమృద్ధమైనటువంటి శాంతి, ఆరోగ్యం, సౌభాగ్యం వీటన్నిటినీ కొల్లలుగా లోకజనని భక్తులకు అనుగ్రహిస్తుంది. అందుచేతనే దుర్గా, లలితాంబిక, భవాని అంటూ ఉమా, అపర్ణ ఈ నామాలు స్మరించకుండా ఒక్క దినం కూడా మన జీవితంలో గడిచిపోకూడదట. ఎంత మనం ఎన్ని రకాల ఒత్తిడిలో ఉన్నా, చిట్ట చివరకు ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నా కూడా ఆ దైవ స్మరణాన్ని మాత్రం మరవకుండా తల్లిని ప్రార్థించుకోవాల్సి ఉంటుంది. అనాహతాబ్జనలయ అన్నటువంటి ఈ నామం మనకు చాలా స్ఫూర్తినిస్తుంది. మనకేదైనా తొందరపాటు గుణం ఉన్నా, కోపం ఉన్నా, ఏదైనా చిన్న విషయాల్లో కూడా మనం పెట్టుకోకూడని స్వార్థం ఉన్నా, అహంకారం ఉన్నా, నిన్నటి దినం మనం చెప్పుకున్నాం ఈశ్వరునికి ఇష్టం లేనటువంటి గుణాలు రెండు. ఒకటి స్వార్థం, రెండవది అహంకారం.
అహంకారం, స్వార్థం ఈ 2 గుణాలు ఈశ్వరుడికి ఇష్టం ఉండవట. అందుకనే శంకర భగవానుడు విషాన్ని పానం చేసి తన నిస్వార్థత్వాన్ని మనకు చూపిస్తూ మనం కూడా అలాగే నిస్వార్థులుగా ఉండాలంటూ ప్రేరణ కలుగజేస్తున్నారు. అలాంటి నిస్వార్థత్వం మనం ఆచరించలేకపోయినా నిత్య జీవితంలో కొన్ని విషయాల్లోనైనా ఖచ్చితంగా మనం నిస్వార్థవంతులుగా ఉండగలిగితే మనం నిజంగా ఆత్మవంతులము, ఆత్మశక్తిని పొందినటువంటి వారం అవుతున్నాం. ఎక్కడ స్వార్థం ఉంటుందో ఆ స్వార్థం అనేటువంటి ముళ్ళు కలిగిన హృదయంలో అమ్మవారు తన పవిత్రమైనటువంటి పాద పంకజాలు ఎలాగ ఉంచగలదు? అమ్మ పవిత్రమైనటువంటి పాద పంకజాలు ఉండాలి అంటే ఆ హృదయంలో అహంకారం, గర్వం, ఈ అన్ని అపసవ్యపు గుణాలు ఉన్నప్పుడు ఆ హృదయం అమ్మకు నిలయం కాలేదు. నిజంగా ఇది అనాహుత మహాపద్మ నిలయం కావాలి అంటే జగన్మాతకు ఆ హృదయంలో భక్తి ఉండాలి, స్వచ్ఛత ఉండాలి, పవిత్రత ఉండాలి. నిజమైనటువంటి నిజ భక్తితో అంతరంగ శుద్ధిని కలిగి అమ్మవారిని ప్రార్థించినప్పుడు లోకజనని సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మసంపత్తిని, ఆత్మశక్తిని భక్తులకు ప్రసాదించి అజేయమైనటువంటి పనులు మీరు చేసేందుకు మీకు ఏ విధమైనటువంటి కష్టం అనిపించదు. ఎన్ని పనులు చేస్తున్నా, 22 గంటలు మీరు పనిచేస్తున్నా మీరు నిజంగా అలసిపోరు. మీ శక్తి సామాన్యమైన శక్తి కాదు. మీ హృదయంలో కూర్చొని దుర్గాశక్తి, లలితాశక్తి, భవానీ శక్తి అక్కడ పనిచేస్తుంది. ఈశ్వరీయ శక్తి మన హృదయంలో ఉన్నంత వరకు మనం స్వచ్ఛంగా ఉంటాము. ఎన్ని రకాల కష్టాలు వచ్చినా తల్లి వాటన్నిటిని మనకు పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షను మనం స్వీకరిద్దామనేటువంటి ఆత్మవంతులమై ఆత్మభావంతో ముందుకు సాగుతాం. వీడి బ్రౌన్ అనేటువంటి ఆయన ఇలాగా చెప్తున్నారు, ఎక్కడైతే ఆధ్యాత్మిక చింతన, విజ్ఞానం పరస్పరం అనుసంధానం చేయబడి ఉంటుందో అదే వేదం, అదే వేద విజ్ఞానం, అదే వేద విద్య. ఈ వేద విద్య చాలా సంపూర్ణమైనటువంటిది. ఈ వేద విద్య వైజ్ఞానిక పరంగా చూచినప్పటికీ కూడా ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పగలదంటూ విదేశీయులు మన సనాతన ధర్మాన్ని ఎంతగానో శాస్త్రజ్ఞులు కొనియాడి ఉన్నారు. అమృతాత్మ స్వరూపులారా, నేను మన దేశంలో ఉండే వారికి చెప్పాల్సిన అవసరం ఉన్నదా? అది ఎప్పుడు లేదనిపిస్తుంటుంది. ఈ దేశాన్ని ప్రేమించడం, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ సంస్కృతిని గౌరవించడం మన ధర్మం కాదా? మన హృదయాన్ని పవిత్రమైనటువంటి గొప్పదైన ఆత్మశక్తితో నింపుకొని మనకొచ్చినటువంటి వ్యక్తిగత కష్టాలన్నింటినీ మనం దిగమింగి ఈ సమాజంలో సాటివారి కోసం నేను ఒక చిన్న సేవనైనా చేయాలి అన్నటువంటి సత్సంకల్పం కలిగినటువంటి వారే కదా లోకమాతకు నిజమైనటువంటి మంచి ముద్దుబిడ్డలుగా నిలబడగలరు. అలాంటి ఆత్మశక్తిని ప్రసాదించమని లోకమాతను వేడుకుందాం. మన జాతిలో ఐక్యమత్యాన్ని పెంపొందించాలని. మనకున్నటువంటి కష్టం ఏంటంటే, నాకు ఒకటే ఎప్పుడు అర్థమవుతుంది, ఐక్యమత్యం లేకపోవడం, ఒకరి భావాలతో ఒకరు విడిపోవడం. ఈ దినం మనం మన దేవాలయాలను దర్శించినప్పుడు పాతకాలం కంటే ఇప్పుడే భక్తి జనాల్లో బాగా పెరిగి ఇన్ని లక్షల మంది ఆలయాలకు వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఇన్ని లక్షల మంది ఇంత భక్తిగా మనం ఆలయాలకు వచ్చినప్పుడు సమాజంలో ఇంత అశాంతి, ఇంత అభద్రత, ఇంత కష్టం ఎందుకు వచ్చింది అని చూచినప్పుడు ఎక్కడో ఒక దగ్గర బాగా పెద్దగా స్వార్థం, ఆ స్వార్థం అనేటువంటిది ఇంత కలతపరుస్తుంది అని తెలుస్తుంది. ఎక్కడ ఏ హృదయంలో స్వార్థం పుడుతుందో ఆ స్వార్థం కలతను తీసుకొని వస్తుంది. ఆ కలత శాంతిని భగ్నం చేస్తుంది. అక్కడ నుంచి అన్ని రకాలైనటువంటి కష్టాలు ప్రారంభమవుతుంది. ఈ స్వార్థం అనేటువంటిది ఎప్పుడైతే మనం దైవ ధ్యానం చేస్తున్నప్పుడు క్రమంగా అది తగ్గిపోయేటువంటి లక్షణం, హృదయాన్ని స్వచ్ఛం చేసేటువంటి లక్షణం దైవ ధ్యానం యొక్క లక్షణం. దైవ ధ్యానంలో మనిషిలో స్వార్థం పెరగదు, అహంకారం ఎప్పుడూ పెరగదు, గర్వం అనేటువంటిది దగ్ధమై కాలిపోతుంది. మానవ హృదయం చాలా పవిత్రీకరించబడుతుంది. లోకమాత మమ్ము నాయకురాలై నడిపించునుగాక. దేవీ నాయకత్వంలో ముందుకు నడుద్దాం. దేవి మన హృదయంలో, మన అనాహుత హృదయంలో కూర్చొని మనలో ఉన్న కల్మషాలని తొలగించి మనల్ని పవిత్రీకరించి స్వచ్ఛమైనటువంటి అంతరంగాలు మనకు ప్రసాదించి
మన గృహంలో, మనం ఉన్నటువంటి గ్రామంలో, మనం ఉన్నటువంటి పట్టణంలో, రాష్ట్రంలో, నగరంలో, దేశంలో, మనం ఉన్నటువంటి ఈ సమస్త ప్రపంచంలో అందరికీ శాంతినివ్వమని అమ్మని వేడుకుందాం. ఐక్యమత్యం మనలో వర్ధిల్లునుగాక. మన రాష్ట్రం, మన దేశం, మనం ఉన్న ప్రపంచం శాంతితో వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.